Watch full episodes on Jio Hotstar. నాయనో ఏంటిది అనకొండాలు ఉన్నాయంటే బాబాయ్ గేటారండి. అక్కడ వస్తున్నది ఎవరు? అరే మన బిగ్ బాయ్. డాక్టర్ గారు బాస్ నేను వచ్చేసాను. వాళ్ళు నన్ను జైలు నుంచి తప్పించారు. చాలా మంచివారు. నువ్వు అసలు ఏమంటున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు తప్పించుకొని అదే వాళ్ళే బాస్. మీ దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ ని దొంగిలించారు కదా వాళ్ళే. వాళ్ళు చాలా మంచివారు. ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారంటే చాలా సంతోషంగా ఉంది వినటానికి. నేను చెప్పింది కరెక్టే కదా బాస్? తెలివి తక్కువ దద్దమ్మ. వాళ్ళు నిన్ను ఫాలో అవుతూ ఈ పాటికి ఇక్కడికి వస్తూ ఉండుంటారు. వాళ్ళు నిన్ను పిచ్చోడిని చేశారు. మూర్ఖుడా. అరే పెద్దనయ్య, తను ఎక్కడికి వెళ్ళాడు? అదిగో అక్కడున్నాడు. అరే ఇన్ని అనకొండాలా? డాక్టర్ డిస్ట్రాయర్ అక్కడున్నాడు. అక్కడ బలమైన షాక్ కొట్టింది. నేను దాన్ని చెక్ చేస్తానుండు. అక్కడ అన్ని చోట్ల లేజర్ బీములు వేశారయ్యో. కిందేమో అనకొండాస్ ఉన్నాయి. ఆగండి, నేను ఏదో ఒకటి చేస్తాను. త్వరగా రండి, ఇది కాసేపటికే ఓపెన్ లో ఉంటుంది. రండి. అరే అందరూ ఇక్కడే కదా ఉన్నారు. శబ్దం చెయ్యకండి. వాళ్ళని పట్టుకోండి. ఎవరిని తప్పించుకోండి. పరిగెత్తండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే కదా ఉండాలి. అదిగో అక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? కాపాడు. నా స్నేహితుడిని పట్టుకుంటావా నిన్ను? ఇప్పుడు అందరూ భలే ఇరుక్కున్నారు. వెళ్ళండి, వీళ్ళని తీసుకెళ్లి అనకొండాస్కి ఆహారంగా వేయండి. నా చివరి కోరిక నెరవేర్చండి. తినడానికి సమోసాలు ఇచ్చారంటే చాలా బాగుంటుంది. ప్రాణం పోతుందంట. వీడికేమో సమోసా కావాలట తినడానికి. ఎవరి దగ్గర సమోసా ఉంటే ఇవ్వండి అయ్యా, తింటారట. నా దగ్గర ఉంది. మోటో అన్న ఇదిగోండి, వేడి వేడి సమోసాలు తినండి. చాలా బాగున్నాయి. చాలు, ఎక్కువైపోయింది. వీళ్ళని అనకొండాకి ఆహారంగా వేయండి. కాపాడు. మోటు కత్తులు.
వాళ్ళని వదలకంటే ఇక మీరు తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మోటు జాగ్రత్త. వీళ్ళు నా మనుషుల్ని కొడుతున్నారంటే నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నా. నేను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం మంచిది. అరే ఆయన ఏం చేస్తున్నారు? డాక్టర్ డెస్ట్రాయర్ ఓడిపోడు, అందరిని ఓడిస్తాడు. బాస్ ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని తీసుకెళ్ళండి. మోటు ఆయన ఎగిరిపోయారు. ఆయన ఎలాగిన అడుగు రాపు. వావ్, కోహినూర్ డైమండ్ కావాలా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అరే ఏంటిది? నా డైమండ్ వద్దు. డైమండ్ వ్యాలీలో పడిపోతోంది. వెళ్ళి పట్టుకో మోటు. డాక్టర్ జట్కా నౌ. అరే జారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వజ్రం ఇప్పుడు అనకుండా కడుపులోకి వెళ్ళిపోయింది. అరే మిత్రులారా, సహోదరులారా, ఇప్పుడు రెండు ఆప్షన్లే ఉన్నాయి. మొదటి ఆప్షన్ అనకొండ కడుపులోకి వెళ్లి డైమండ్ ని తీసుకురావాలి. రెండో ఆప్షన్ ఇక్కడే మనం వెయిట్ చేసి ఉండాలి, అది నోట్లోంచి కక్కేంత వరకు. డైమండ్ దాని పొట్ట లోపలికి వెళ్ళిపోయిందంటే ఎవరైనా దాని పొట్ట లోపలికి వెళ్ళి డైమండ్ ని తీసుకురావాల్సి ఉంటుంది. అర్థమైందా? మన గసీటారాం కి అన్నిటిలోనూ 20 ఏళ్ల అనుభవం ఉంది కదా, కాబట్టి ఇప్పుడు తనే అనకొండ కడుపు లోపలికి వెళ్ళి అందులో ఉన్న హీరాని బయటికి తీసుకువస్తాడు. బాబాయ్, నాకు అనకొండను చూసి పారిపోవటంలో 20 ఏళ్ళు పైగా సర్వీస్ ఉంది, కానీ దాని పొట్టలోకి వెళ్ళే సర్వీస్ నాకు లేదు. డాక్టర్ జట్కా, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నేను చేస్తానుగా మిత్రమా, సహోదరుడా. ఇప్పుడు నేను నీ మీద వేసే ఈ కెమికల్ ని రెడ్ అండ్ క్రీమ్ కెమికల్ అంటారు. ఇప్పుడు నీ శరీరం బండరాలా మారిపోయింది. ఇప్పుడు నువ్వు అనకొండ కడుపులోకి వెళ్ళినా నువ్వు ఏమీ అవ్వవు. వెళ్ళి డైమండ్ ని తీసుకురా. ఒక్క నిమిషం ఉండు మోటు. ముందుగా మనం టెస్ట్ చేసి చూద్దాం నీ ఒళ్ళు స్ట్రాంగ్ అయిందా లేదా అని. సరిగ్గా చెప్పావు పతులు, ఇప్పుడే చెక్ చేస్తాను. చాలా గట్టిగా దెబ్బ తగిలింది. నీ మందు ఎందుకు పని చేయదు? అరే మిత్రమా, సహోదరుడా, రెండోసారి ఇంకో దెబ్బ తన్ని చూడు. మొదటిసారి కెమికల్ నీ బాడీలోకి ఎక్కువ ఉండదు. ఓకే. మరే మిత్రమా, సహోదరుడా, ఒకవేళ నువ్వు నీ చేత్తో కొట్టి చూడు. ఒకవేళ చేతికే వచ్చిందేమో ఆ పవరు. ఓ అలాగా, అయితే సరే. అరే
అరే డాక్టర్ జట్కా, నా మీద ఏ విషయంలో ప్రతీకారం తెచ్చుకుంటున్నావు? పెద్దన్నయ్య, ఒక్కసారి నాతో రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పద. అరే విషయం ఏంటో చెప్పవయ్యా. రండి రండి, ఈ సైడ్ కి రండి. ఇదిగో, అరే బాబాయ్, తీసుకో, మోటు, తీసుకో. నన్ను కొట్టకు, మోటు. అరే మోటు, ఆగు, నేను మర్చిపోయాను. ఇంతకీ నీ మీద కొట్టింది రెడ్ స్ప్రే. గ్రీన్ స్ప్రే కూడా నీ మీదకి కొట్టాలయ్యా. అది నేను కొట్టడం మర్చిపోయాను. అదిగో అక్కడ ఒక చిన్న రాకుంది చూడు, దాన్ని నువ్వు ఇప్పుడు కొట్టు. వావ్! Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.